యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 34, 34వ మెసేజ్. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక ఈ మెసేజ్ వింటున్నట్లయితే ఈ గ్రంథం అంతా కూడా వచనం తర్వాత వచనము మనము చెప్పుకుంటూ వస్తున్నాము. దయచేసి ముందు చెప్పినటువంటి 33 మెసేజెస్ కూడా మీరు వింటే దేవుని వాక్యము అంతా కూడా, ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఈరోజు మెసేజ్ యొక్క ఫోకస్ ఏంటంటే, ఒక విశ్వాసి రక్షించబడ్డాడు అనేటువంటి నిశ్చయత ఆ వ్యక్తికి ఎలా కలుగుతుంది? నువ్వు తిరిగి జన్మించావని, నువ్వు రక్షించబడ్డావని, నువ్వు దేవుని బిడ్డవని నీకు నిశ్చయత ఎలా కలుగుతుంది? ఎలా వస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది నేను దేవుని బిడ్డనని? నాకు ఎలా తెలుస్తుంది నేను క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డానని? నాకు ఎలా తెలుస్తుంది నేను నిత్య జీవానికి వెళ్తున్నానని? నాకు ఎలా తెలుస్తుంది నేను దేవుణ్ణి తప్పకుండా ముఖదర్శనం చేసుకుంటానని, మరణం తర్వాత ఆయనతో నేను మహిమలో ఉంటానని, దేవుణ్ణి నిత్యము చూస్తూ ఆయనను మహిమపరుస్తూ దేవునితో బ్రతుకుతానని నాకు ఎలా తెలుస్తుంది? భూమి మీద ఉండగానే ఒక వ్యక్తి దీన్ని తెలుసుకోగలడా? ఒక వ్యక్తి దీన్ని అర్థం చేసుకోగలడా అనే ప్రశ్నను యోహాను ఆన్సర్ చేస్తున్నాడు. యోహాను ఏమంటాడంటే, నువ్వు నిజంగా తెలుసుకోగలవు, నీకు నిశ్చయత దేవుడు ఇస్తాడు. నువ్వు తప్పకుండా భూమి మీద దేవుడిని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా, అన్ని సంవత్సరాలలో కూడా నువ్వు రక్షించబడ్డావు అనేటువంటి నిశ్చయతతో నువ్వు బ్రతకగలవు. దేవుడు ఆ నిశ్చయతను నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఈ వచనాలను రాస్తా ఉన్నాడు. నిజానికి ఈ వచనాలనే కాదు, ఆయన అసలు ఈ పుస్తకం ఎందుకు రాశాడంటే 5వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడు. అసలు యోహాను రాసిన మొదటి పత్రిక ఆయన ఎందుకు రాశాడు? అపోస్తులుడైనటువంటి యోహాను ఎందుకు రాశాడో చెప్తున్నాడు. చూడండి, 13వ వచనంలో అంటాడు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. తెలుసుకున్నట్లు అనేటువంటిది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఆయన మీరు తెలుసుకోవాలనే కోరుకుంటున్నాడు. మీకు నిత్య జీవం ఉందని, మీరు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన మీకు నిత్య జీవము ఉందని మీరు తెలుసుకోవాలని ఆయన అంటున్నాడు. నేను ఈ సంగతులు రాయుచున్నాను అన్నాడు. ప్రాముఖ్యంగా ఈరోజు మనం చదివేటువంటి 19వ వచనం నుంచి 24వ వచనం వరకు మనకు ఆయన, నువ్వు నిజంగా రక్షించబడితే గనక నీలో ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్తున్నాడు. ఒక 7 లక్షణాలు చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా వాటిని గమనిద్దాము. మరలా చెప్తున్నాను, మీరు గనక రక్షించబడినట్లయితే, మీరు గనక దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారైతే, మీకు గనక నిత్య జీవంలో మీరుంటే, మీరు ఉన్నారనేటువంటి ప్రూఫ్, ఎష్యూరెన్స్, నిశ్చయత, రక్షణ నిశ్చయత, ఆ నిశ్చయత మీకు కలగాలంటే ఇదిగోండి, మీ జీవితంలో ఈ 7 ఉండాలంట. ఈ 7 ఎవరి జీవితంలో అయితే ఉన్నాయో వాళ్ళు తప్పకుండా ఆ నిశ్చయతను అనుభవిస్తారంట. అనుభవిస్తారంట. ఆ 7 ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 7 విషయాల గురించి మీరు ఆలోచించండి. ఒకవేళ ఈ 7 మీ జీవితంలో లేవనుకోండి, మీరు ఆలోచించండి, నాకు ఎందుకు లేవు ఈ 7? నేను నిజంగా దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచానా? నేను నిజంగా దేవుని బిడ్డనేనా కాదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ ఈ 7 మీలో ఉండి అసంపూర్ణంగా ఉన్నాయి అనుకోండి, ఉన్నాయి, ఈ 7 మీ జీవితంలో ఉన్నాయి, కానీ అవి సరిగ్గా లేవనుకోండి, మీరు విశ్వాసే, కాకపోతే మీరు దేవుణ్ణి అడిగి వాటిలో ఎదగటానికి మీరు ప్రయత్నం చేయండి. అసలు ఇవి లేవనుకోండి, అందులో అనుమానమే లేదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మీరు నిజంగా విశ్వాస అయితే, దేవుని బిడ్డ అయితే, జీవం ఉన్నవారైతే ఈ 7 మీలో తప్పకుండా ఉంటాయి అన్నమాట. మొట్టమొదటి లక్షణం, 7 లక్షణాలు, ఈ 7 మీరు పరీక్షించుకోండి. మొట్టమొదటిది, దేవుని మాట వింటారంట. ఫస్ట్ లక్షణం ఏంటి? దేవుని మాట వింటారు. దేవుని ఆజ్ఞకు లోబడతారు. దేవుని మాట వింటారు.
ఆ, చూడండి, నేను దేవుని బిడ్డను అని చెప్పి నువ్వు దేవుని మాట వింటలేదు అనుకోండి, నువ్వు దేవుని బిడ్డవు ఎలా అవుతావు? దేవుని బిడ్డవైతే నువ్వేం చేయాలి? దేవుని యొక్క మాట వినాలి, దేవుని ఆజ్ఞ వినాలి. మీరు 19వ వచనంలో ఇందువలన అనే మాటతో మొదలైంది కదా. 19వ వచనం ఏముంది? ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మరలా చెప్తున్నాడు ఇక్కడ. మీరు అనొచ్చు, మీకు రక్షణ నిశ్చయత గురించి ఈ వచనాలు మాట్లాడుతున్నాయని మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు? నాకు ఎలా తెలుసు అంటే, ఈ కారణం చేత మీరు సత్య సంబంధులని ఎరుగుదురు. ఆ ఎరుగుదురు అనే మాటకు 5:13లో తెలుసుకున్నట్లు అనే మాట ఉంది కదా. ఈ రెండిటి మాటకి అర్థం ఏంటి? నోయింగే. ఇక్కడ నోయింగ్, అక్కడ నోయింగ్. ఎరగటం అన్నా కూడా తెలుసుకోవడమే, తెలుసుకోవడం అన్నా కూడా తెలుసుకోవడమే. సో అంటే ఏం చెప్తున్నాడు? ఇందువలన ఇవి గనక మీరు చేస్తే, అంటే ఇది గనక మీరు చేస్తే మీరు సత్యమందు ఉన్నారని ఎరుగుదురు. ఇందువలన అంటే ఎందువలన అనే మాట మనం చూసాం లాస్ట్ టైం. ఇందువలన అంటే మనము పైకెళ్ళాలి, పైకెళ్తేనే మనకు అర్థమవుతుంది. 18వ వచనము 17వ వచనానికి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. సో మనకు తెలుసు 18వ వచనం 17వ వచనంలో ఏముందో. ఏముంది 18, 17 వచనాల్లో? 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, అన్ని ఆజ్ఞల కన్నా కూడా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడంతో పాటు మనము మన సహోదరులను ప్రేమించాలి. ప్రాముఖ్యమైన ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ, మన సహోదరులను మనము ప్రేమించాలి. మనము మన సహోదరులను గనక ప్రేమించామంటే దేవుడి మాట వింటున్నాము. దేవుని మాట వింటున్నామంటే మనం తప్పకుండా రక్షించబడ్డాం. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ మాట ఎంత ప్రాముఖ్యమో మీరు కొంచెం కిందకి రండి. కిందకు వస్తే మీకు అర్థమవుతుంది. మీరు 22వ వచనంలో ఏముంది చూడండి. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఆ మాటకు అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనుచు అంటే అర్థం ఏంటి? మాట వింటున్నామన్నా లేదా? ఆయన ఆజ్ఞలను గైకొనుచు అంటే వింటున్నాం, మాట వింటున్నాం. వింటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం. ఆయన దృష్టికి ఇష్టమైంది ఏంటి? ఇష్టమైంది ఏంటో తెలుసా? నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. ప్రేమించావంటే గనక నువ్వు దేవుని మాట వింటున్నావు. చర్చ్‌కే రావట్లేదు అనుకోండి, ప్రేమించడం ఏంటి ఇంకా అసలు? ముందు ప్రేమించాలంటే చర్చ్‌కి రావాలి కదా. సో ఇంకా ముందుకు రండి. ఇంకా ముందుకు వస్తే 23వ వచనం చూడండి. 23వ వచనంలో ఏమంటాడు? ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలననిదే. అర్థమైంది కదా ఏంటో ఆజ్ఞ? ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏంటంటే ఆయన కుమారుడిని నమ్ముకోవాలి. అంతేకాదు, మనం ఒకరినొకరు ప్రేమించాలి. ప్రభు యొక్క ఆజ్ఞను మీకు చూపించాను. మీకు గుర్తుందో లేదో ఒక్కసారి ఆ ఆజ్ఞ చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయాల్సినటువంటి అవసరము వచ్చింది. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు. ఒకవేళ మీ బైబిల్‌లో ఈ 2 వచనాలు అండర్‌లైన్ చేసి లేవనుకోండి, అండర్‌లైన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర హైలైటర్ ఉందనుకోండి, హైలైట్ చేయండి. ఎందుకంటే యోహాను సువార్తలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి వచనాలలో ఈ 2 వచనాలు ప్రాముఖ్యమైనవి. కాబట్టి 13వ అధ్యాయం 34వ వచనము, 35వ వచనము. మీరు నా బైబిల్ చూడండి. నా బైబిల్‌లో నేనేం చేశాను? ఆ 2 వచనాలని ఏం చేశాను? చేశానా లేదా? అంటే ఎంత ప్రాముఖ్యము అయి ఉండాలి. సో అంటే నేను అంటుంది మిగిలిన వచనాలు ప్రాముఖ్యం కాదని కాదు. నా కన్నులు ఆ వచనాలు చూడాలని నేను ఆశపడుతున్నాను వెళ్తా ఉన్నప్పుడు బైబిల్‌లో నుంచి. అందుకని నేను వాటిని హైలైట్ చేశాను. ఏంటి చూడండి ఏముంది? 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపాలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. చూడండి, ఒక క్రిస్టియన్, ఒక వ్యక్తి దేవుని బిడ్డ కాదా? జీసస్ క్రైస్ట్ ఫాలోవరా కాదా?
యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడా లేదా అని చెప్పేటువంటి ఒకే ఒక లక్షణము. 7 అవసరం లేదు. 7 ఉన్నాయని చెప్పాను నేను. 7 ఉన్నాయి కరెక్టే. 7 కూడా చెప్తాను కరెక్టే. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి లక్షణము, నువ్వు దేవుని బిడ్డవైతే, నీలో జీవం ఉంటే, నీలో నిత్య జీవం ఉంటే, నీకున్న ఒకే ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమిస్తావు. నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తావు. నీ సహోదరుని ప్రేమించి నీ సహోదరుని ప్రేమించావు అనుకో, నీలో తప్పకుండా ఏముంది? దేవుని ప్రేమను నువ్వు అనుభవించావు. ఆ ప్రేమను మిగిలిన వారికి నువ్వు చూపించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మన ప్రేమకు మనం ప్రేమించలేమంట. మనము ప్రేమించలేం. మన పక్కన వారిని మనం ప్రేమించలేం. మనకు మనం అంటే చాలా ఇష్టం. స్వీయ ప్రేమ అంటాం కదా. స్వీయ ప్రేమ అంటే తెలుసు కదా, సెల్ఫ్ లవ్. మనము ఎక్కువ మనల్ని మనం ప్రేమించుకుంటాం. మనము ప్రేమించుకుంటాం. ఎంతసేపు మన గురించే మనం ఆలోచిస్తాం. నేను మంచిగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలి, నా భవిష్యత్తు బాగుండాలి, నేను బాగుండాలి అనేటువంటి సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉంటుంది మనకి. మనం ఎప్పుడు పక్కన వారిని ప్రేమించలేము. ఎందుకు? నేను ఒక ఎగ్జాంపులే చెప్తాను, దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. భర్త భార్యను కూడా సరిగ్గా ప్రేమించడు. ఆయనతో జీవితకాలము ఉండాలని ఆయన దగ్గరికి వచ్చినటువంటి భార్యని ఘనపరిచి, ఆయన అవసరాల కన్నా ముందు పెట్టుకొని, ఆమెను సంరక్షించి, ఆమెను పోషించి, ఆమెను ప్రేమించాల్సిన భర్త భార్యనే ప్రేమించలేకపోతున్నాడు. భార్యను ప్రేమించలేకపోతున్నాడు కాబట్టే కుటుంబాలలో ఘర్షణలు, గొడవలు, పోట్లాటలు, తిట్టుకోవటము, అరుచుకోవటము, ఇదంతా ఎందుకుందో తెలుసా అండి? మొట్టమొదటి రీజన్ నేను చెప్తున్నాను. ఇట్ ఈజ్ ఎ హస్బెండ్స్ ఫెయిల్యూర్, నాట్ వైఫ్స్ ఫెయిల్యూర్. ఇట్ ఈజ్ ఎ హస్బెండ్స్ ఫెయిల్యూర్ బికాజ్ హస్బెండ్ లవ్స్ హిమ్సెల్ఫ్ మోర్ దాన్ హిజ్ లవ్ ఫర్ హిజ్ వైఫ్. భార్యను ప్రేమించాల్సిన భర్త తనను తాను ఎంతో ప్రేమించుకుంటూ భార్యను పట్టించుకోవట్లేదు. భార్యనే ప్రేమించలేని వాడు సంఘంలో ఇంకో కుటుంబాన్ని, ఇంకో కుటుంబంలో ఉన్న వ్యక్తులను చూడండి. భార్య ఒకటే కాదు, సొంత అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, వాళ్ళను కూడా ప్రేమించడానికి మనిషి ఇష్టపడలేదు. అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళనే ప్రేమించడానికి ఇష్టపడినటువంటి కాలము, మరి వేరే వాళ్ళని, మన కుటుంబం కాని వాళ్ళని, మనకెవరో తెలియనటువంటి వారిని మనం ప్రేమించడం ఏంటి? అసలు ఎలా ప్రేమించగలం? మనం ప్రేమించలేం. మనకు ప్రేమించడం తెలియదు. నేను మరలా చెప్తున్నాను, మన సొంత బిడ్డలను ప్రేమించడం కూడా సరిగ్గా తెలియదు మనకు. మరి అలాంటి వ్యక్తి ఎలా ప్రేమిస్తాడు వేరే వారిని? ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని చూడండి. సంఘంలో నా తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు కాదు, నా కుటుంబంలో వాళ్ళు కాదు, ఎవరమో మనం తెలియదు, ఎక్కడి వారమో మనకు తెలియదు, ఒక ప్రాంతానికి చెందిన వారం కాదు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం మనము. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించాలి అంటున్నాడు. సో ఏమంటామంటే, ఈ ప్రేమ నా వల్ల కాదు, నేను ఈ ప్రేమ ప్రేమించలేను. నువ్వు ప్రేమించలేవు. ఎందుకో తెలుసా? నువ్వు విశ్వాసివి కాదు కాబట్టి. నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే, నీలో దేవుని ప్రేమ లేదు కాబట్టి, నువ్వు దేవుడి ప్రేమను అనుభవించలేదు కాబట్టి. దేవుడి ప్రేమను అనుభవించిన వాడు మాత్రమే వేరే వారిని ప్రేమించగలడు, వేరే వ్యక్తిని ప్రేమించగలడు. దేవుని ప్రేమ తాకలేదనుకోండి నీ హృదయాన్ని, ఇంకా నీ హృదయాన్ని దేవుని ప్రేమ తాకకపోతే నువ్వు వేరే వారిని ప్రేమించలేవు. ఎందుకంటే నీలో ప్రేమించడానికి కావాల్సినటువంటి శక్తి లేదు నీ దగ్గర. ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ క్రొమ్మరించువాడు దేవుడు. అందుకే ప్రభు ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు ప్రేమించండి, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మీరు ప్రేమించగలరు అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు ఎలా ప్రేమించాలంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు అలా ప్రేమించండి అన్నాడు. ఆయన మన ప్రేమకు ఆధారము మీరు కాదు, మీ ప్రేమకు ఆధారం నేను అని చెప్తున్నాడు. నేను ప్రేమించాను మిమ్మల్ని, నా ప్రేమను చూడండి, నన్ను చూడండి. నేను ఏమి ఆశించి మహిమను విడిచిపెట్టాను?
నేను ఏమి ఆశించి దేవునితో తండ్రితో సమానుడిగా నిత్యత్వంలో మహిమలో ఉండాల్సిన నేను మీ దగ్గర నుంచి ఏమి ఆశించి అదంతా వదులుకోవడానికి ఇష్టపడ్డాను. అది వదులుకున్న తర్వాత నేను మానవ స్వభావం తీసుకోవాలా, దాసుని స్వభావం తీసుకోవాలా, మీ పాదాల దగ్గరికి రావాలా, మీ పాదాలు కడగాల, నేను అంత తగ్గించుకొని నేను రావాలా మీ దగ్గరికి మిమ్మల్ని రక్షించడం కోసం. మీరు ఏమైతే నాకెందుకు, మీరు నాశనానికి పోతే నాకెందుకు, నిత్య నరకానికి పోతే నాకెందుకు, ఎప్పటికీ దేవుడి నుండి వేరైపోతే నాకెందుకు అని ఆయన అనుకోలేదండి. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? అయ్యో, వీళ్ళ మంచి నేను కోరుకుంటున్నాను, వీళ్ళు మాతో నిత్యత్వంలో ఉండాలి, తండ్రి అయిన దేవుడిని, కుమారుడైన దేవుడిని, పరిశుద్ధాత్ముడైన దేవుడిని వీళ్ళు చూడాలని ఆయన కోరుకున్నప్పుడు సమస్తమును విడిచిపెట్టి ఆయన మన స్వభావములో దాసుని స్వరూపము తీసుకొని మనవలే జన్మించడమే కాదు, ఆయన తనని తాను రిక్తునిగా చేసుకొని మరణమును అనుభవించాడంటే ఇదంతా కూడా నీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నీ మంచి కోసం చేసినటువంటి ప్రేమ. ఆ ప్రేమ నీకు అర్థం కాకపోతే కనుక నువ్వు వేరే వారిని నువ్వు ఎప్పటికీ ప్రేమించలేవు. ఈ ప్రేమ నీకు అర్థం కావాలి. అంతేకాదు, తనను తాను ఖాళీ చేసుకోవటం మాత్రమే కాదు, రిక్తునిగా చేసుకోవటం మాత్రమే కాదు, ఆయన అంటాడు తను మరణమును అనుభవించాడంట మనందరి కోసము. ఆయన మరణము కూడా అంగీకరించాడంట. మరణము కూడా మామూలు మరణం కాదు, అతి ఘోరమైన, భూమి మీద ఎవ్వరూ అనుభవించలేనటువంటి శిలువ మరణమును ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడంట. ఇదంతా ఏంటో చెప్పమంటారా? ఇదంతా సింగిల్ వర్డ్లో సమ్మరైజ్ చేస్తే ఆయన మీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఈ పాపి పట్ల ఉన్నటువంటి దేవుని కుమారుని ప్రేమ. నేను ఆయన నుండి దూరం అయిపోతానేమోనని, నేను ఆయనకు వేరైపోయి జీవము నుండి దూరం అయిపోతానేమోనని, నా నుంచి ఏమీ కోరుకోనటువంటి ప్రేమ, తిరిగి ఏమీ ఆశించినటువంటి ప్రేమ, ఇచ్చేసేటువంటి ప్రేమ, అన్నిటినీ సహించేటువంటి ప్రేమ, అన్నిటినీ ఓర్చుకునేటువంటి ప్రేమ. ఆ ప్రేమ దేవుని కుమారుడు మనకు చూపించాడు. ఆయన అంటాడు, మీకు ప్రేమించడం తెలీదు, కానీ మీరు నా దగ్గరకు వచ్చి నా ప్రేమను అనుభవిస్తే కనుక నువ్వు ప్రేమించగలవు. అతను హాని చేసినా నువ్వు ప్రేమిస్తావు, అతను మంచిని నువ్వు కోరుకుంటావు, ఆ వ్యక్తి వెనకాల నువ్వు వెళ్తావు. నా సహోదరి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను, నాకేమొద్దు ఆమె దగ్గర నుంచి, నేనేమి ఆశించట్లేదు ఆమె దగ్గర నుంచి, నా సహోదరి ఆమె మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అది క్రీస్తు ప్రేమ. అంతేగాని నేను నాశనం అవ్వాలి, ఆమెను నాశనం చేయాలన్నారు అనుకోండి, యు ఆర్ అన్ అన్బిలీవర్. నేను నాశనం అవ్వాలి, అతను నాశనం అవ్వాలన్నాడు అనుకోండి, నువ్వు దుష్టుని బిడ్డవే, దుష్టుని కుమార్తెవు. వాడు నాశనం చేసేటువంటి వాడు, వాడు నరహంతకుడు, వాడు అబద్ధం చెప్పేటువంటి వాడు. కానీ దేవుని ప్రేమకు చూడండి, మన ప్రేమ మనం ఎప్పటికీ ప్రేమించలేం. మరలా చెప్తున్నాను, నువ్వు క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని సిలువ ప్రేమను ధ్యానించినంత వరకు, సిలువ ప్రేమను అర్థం చేసుకున్నంత వరకు, దేవుని కుమారుడితో నువ్వు సహవాసం చేసేంత వరకు, నువ్వు ఆయనతో సహవాసం చేసి అయ్యా నీ ప్రేమ ఏంటో నీకు అర్థమయ్యేటట్టు నాకు సహాయం చేయి, నాకు అర్థమే అవట్లేదని నువ్వు ఆయన పాదాల దగ్గర పట్టుకొని ఆయనను బ్రతిమలాడేంత వరకు నువ్వు ఏ రోజు నీకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఆయన ప్రేమ ఏ రోజైతే నీకు అర్థమవుతుందో ఆ రోజు నువ్వు ఆయన ఆజ్ఞను నెరవేర్చడం మొదలు పెడతావు. నువ్వు ఏమి ఆశించవు ఏ మనిషి దగ్గర. నీది ఇచ్చే ప్రేమగానే ఉంటుంది కానీ తీసుకునే ప్రేమగా ఉండదు. దేవుడి ప్రేమకున్న లక్షణం ఏంటంటే అది ఎప్పుడు ఇచ్చేటువంటి. మన రక్షణ నిశ్చయతకు మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే, నా రక్షణ నిశ్చయతకు ఆధారము నేను చూపించేటువంటి ప్రేమ అనుకుంటున్నారు. నేను మరలా చెప్తున్నాను, మీరు చూపించే ప్రేమే కరెక్టే, కానీ మీరు చూపించే ప్రేమ దేవుడు మీ పట్ల చూపించిన ప్రేమ యొక్క ప్రతిబింబమే కానీ మీ లోపల నుంచి వస్తున్న ప్రేమ కాదు. అది మీరు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రేమ కాదు. మీరు ఎప్పటికీ ఆ ప్రేమను ప్రొడ్యూస్ చేయలేరు. మీరు ప్రొడ్యూస్ చేయాలని కూడా మీరు ప్రయత్నం చేయకండి. మీరు ఏమని అడగాలో తెలుసా? పరిశుద్ధాత్ముడిని ఏమని అడగాలో తెలుసా? పరిశుద్ధాత్ముడా, దేవుని ప్రేమను నా హృదయంలో నువ్వు కుమ్మరించు అని ప్రార్థన చేయాలి. అది కనుక కుమ్మరించాడంటే అది మన జీవితాల్లో బయటికి వెళ్తూ ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఈ మాట అంటాడనమాట. ఈ మాట చాలా చక్కటి మాట. 5వ అధ్యాయం 5వ వచనం. మీరు 5వ అధ్యాయం అంతా అండర్లైన్ చేసుకోండి. ఇక నేను అక్కడ వచనం అండర్లైన్ చేసుకోండి అనే వచనం ఏం లేదు అక్కడ. అన్ని వచనాలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. 5వ అధ్యాయం 5వ వచనం ఏమన్నా చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో క్రొమ్మరించబడి ఉన్నది అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎలా వస్తుంది మనకు ప్రేమ? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో దేవుని ప్రేమను
కుమ్మరిస్తున్నాడు. ఆయన ప్రేమను మనము అనుభవిస్తున్నాం కాబట్టే మనము వేరే వారికి ప్రేమ చూపించగలం. లేకపోతే మనం ఎప్పటికీ కూడా ప్రేమ చూపించలేం. చూడండి, ప్రేమకు మొదలు తండ్రి అయిన దేవుడు. ఇది చాలా మందికి తెలీదు. మరలా చెప్తున్నాను. మనం పాటలు పాడేటప్పుడు కూడా మనం తండ్రి అయిన దేవుడి గురించి పాడాలి, కుమారుడైన దేవుడి గురించి పాడాలి, పరిశుద్ధాత్ముడైన దేవుడి గురించి పాడాలి. ఆరాధన చేసేటప్పుడు కూడా మనము ముగ్గురిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ముందు కుమారుడు ప్రేమను మనం ఇప్పటి వరకు విన్నాం కదా. తండ్రి ఎంత ప్రేమ గలవాడు అని మీరు ఆలోచించారనుకోండి, తండ్రి చాలా ప్రేమ గలవాడు. మీరు ఒకవేళ తండ్రి ప్రేమను మీరు ఇంకా అనుభవించలేదనుకోండి, ఒక విషయం చెప్తాను మీకు. తండ్రి అంట జగత్తు పునాది వేయబడక మునిపే మనము ఆయన ఎదుట నిర్దోషులము పరిశుద్ధులమై ఉండాలని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పాటుకు ఆధారం ఏంటో తెలుసా అండి? ఆయన మనల్ని ప్రేమించాడు. మన రక్షణ సైడ్ ఇది. మన రక్షణ వైపు నేను మాట్లాడుతున్నాను. రక్షణ సైడు ప్రాముఖ్యమే. అది చాలా ప్రాముఖ్యము. దాని గురించి నేను చెప్పాను. కానీ తండ్రి ఎంత ప్రేమ గలవాడో చెప్తున్నాను మీకు. సంకల్పము చేసినవాడు, ప్లాన్ చేసినవాడు, మన విమోచన ప్రణాళిక అంతా కూడా ప్లాన్ చేసినవాడు తండ్రి. దానికన్నా ముందు అసలు సృష్టి మొత్తము కూడా, ఎంత అద్భుతమైన సృష్టి, ఎంత పెద్ద సృష్టిని చేసినవాడు కూడా తండ్రి అయిన దేవుడు. కుమారుడి ద్వారా చేశాడు, కరెక్టే. కానీ తండ్రి యొక్క మనసులో ఎలాంటి ప్రేమ ఉందో చెప్తున్నాను. నేను మాట్లాడుతున్న ప్రేమ. సృష్టి చేయటానికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ముగ్గురు కలిసి చేశారు. ప్రతి దాంట్లో కూడా ముగ్గురు ఉన్నారు. కానీ తండ్రి మనకు మంచి సృష్టి ఇవ్వాలని ఆశపడ్డాడు. మనకు చాలా మంచి అందమైన సృష్టి, పెద్ద సృష్టి, సమస్తము ఉన్న సృష్టి, ఏ రోజు మనకి ఏది తక్కువ లేకుండా సమృద్ధిగా దొరకగలిగినటువంటి సృష్టిని దేవుడు చేసి మనకిచ్చాడు. చూడండి, భూమి మీద సమస్తము ఉంది. మనకు పీల్చడానికి ఆక్సిజన్ ఇచ్చాడు. మనకు ఆక్సిజన్ని జనరేట్ చేయడానికి చెట్లు ఇచ్చాడు. ఆ చెట్లలో కూడా ఎన్ని వందల వేల రకాల చెట్లు ఉన్నాయో మనకే తెలియదు. అసలు ఆ అందము అంతా చూస్తూ ఉన్నప్పుడు, ఈ సృష్టి యొక్క అందం అంతా చూస్తూ ఉన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నాకు అనిపిస్తుంది, ఈ దేవుని ఇంత అందమైన సృష్టిలో ఉన్నటువంటి అందమైన పూలు ఇంతంత పెద్ద పెద్ద బొకేలు తీసుకెళ్లి రాజకీయ నాయకులకి ఇస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుందో తెలుసా? తండ్రి, ఇంత మంచి సృష్టి నువ్వు చేసావు, నీకోసం చేసుకున్న పూలు ఎక్కడున్నాయి ప్రభువా? ఆ అందమైనటువంటి పూలు ఎక్కడున్నాయి ప్రభువా? నీది కదా ఇదంతా. ఒక భక్తుడు ఈ మాట అంటాడు, ఎవరు ఎప్పుడు వెళ్ళనటువంటి ఒక దారిలో, ఎక్కడో ఒక అడవిలో ఒక అందమైన చెట్టు పూలను పోస్తుందంట. ఒక ఆయన అడుగుతాడు, అసలు ఆ దారిలో నుంచి ఏ మనిషి వెళ్ళాడు కదా, ఎవరు ఆ చెట్టుని చూడలేదు, ఆ పూలని చూడలేదు ఏ రోజు, అసలు ఆ చెట్టు అక్కడ ఎందుకుంది, ఆ పూల యొక్క పని ఏంటి, ఆ చెట్టు యొక్క పని ఏంటి అన్నాడంట. అంటే ఆ భక్తుడు సమాధానం చెప్పాడంట, ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ పూలు అక్కడ ఎందుకున్నాయంటే దేవుని కోసం ఉన్నాను. మన తండ్రి మనల్ని ఎంత ప్రేమించాడో మీకు తెలియదు. మీరు తాకే ప్రతి పువ్వు ఆయన మంచి చేతి నుంచి వచ్చింది. మీరు కోసే ప్రతి వెజిటబుల్ ఆయన మంచి చేతి నుంచి వచ్చింది. మీరు తినే ప్రతి ఫ్రూటు ఆయన మంచి చేతి నుంచి వచ్చింది. విస్తారంగా ఇచ్చాడు. తిరిగి మీ దగ్గర నుంచి ఆయన ఏం కోరుకోలేదు. అది ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఇవ్వడమే. అంతేకాదు, తండ్రి ఎంత ప్రేమ గలవాడంటే మనల్ని చేశాడు. మనల్ని సృష్టించాల్సిన అవసరం ఏముంది ఆయనకి? మనల్ని సృష్టించాడు. సృష్టించడం మాత్రమే కాదు, మనల్ని విమోచించడానికి అన్నిటికీ మించి
తన ప్రియకుమారుడినే మనకిచ్చేశాడు. తన సొంత ప్రియకుమారుణ్ణి నిత్యత్వంలో వాళ్ళిద్దరూ కలిసి సహవాసంలో ఉన్నటువంటి తన ఏకైక కుమారుడినే మన కోసం పంపించాడంటే దాంట్లో ప్రేమ లేదా? దాంట్లో ప్రేమ లేదా? దేవుడు ప్రేమించాడా, ప్రేమించలేదా మనల్ని? తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమించాడు అంటే తన ప్రియకుమారుడినే మన కొరకు పంపించాడు. దాంట్లో ఏముందండి? దాంట్లో ప్రేమ ఉందా లేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. అది ప్రేమ అంటే. మీరు మరలా చెప్తున్నాను, దేవుని ఆజ్ఞను నెరవేరుస్తారు అన్నాను కదా. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తారు. కానీ ఆ ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ఏంటంటే 3:11 నుంచి 3:18 ప్రకారము మన సహోదరులను ప్రేమించడం. 3:19లో కూడా అన్నాడు, ఇందువలన అన్నాడు కాబట్టి ఆ 3:19 ఇందువలన అన్నాడు కాబట్టి ఆ ఇందువలన అనే మాట మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది. వెనక్కి తీసుకెళ్ళి ఏమంటుందంటే, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి, నీ సహోదరుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి, నీ సహోదరుణ్ణి క్రియతోనూ సత్యంతోనూ ప్రేమిస్తున్నావు కాబట్టి, మాటలతో కాదు. నువ్వు అవసరంలో ఉంటే నీ సహోదరుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి అతనికి నువ్వు సహాయము చేస్తున్నావు కాబట్టి నువ్వు సత్యంలో ఉన్నావని నీకు తెలుసు, నువ్వు ఎరుగుదువు అంటున్నాడు. ఈ ప్రేమ అనేటువంటిది మన సహోదరుని మనం ప్రేమించాలంటే మనకు అర్థం కావాల్సిన చెప్పమంటారండి. ప్రేమకు మూలము, ద సోర్స్ ఆఫ్ లవ్. ఇది ఒక మహా సముద్రం లాగా ప్రవహిస్తూ ఉంది. ఎక్కడి నుంచి ప్రవహిస్తూ ఉందంటే తండ్రి అయిన దేవుని నుంచి ప్రవహిస్తూ ఉంది. జీవ జలముల నది ఎలా ప్రవహిస్తూ ఉందో అలానే దేవుని ప్రేమ అనేటువంటి గొప్ప ప్రవాహము దేవుని సన్నిధి నుంచి ప్రవహిస్తూ ఉంది. తండ్రి అయిన దేవుడి నుండి ప్రవహిస్తూ ఉంది, కుమారుడైన దేవుడి నుంచి ప్రవహిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడైన దేవుడు దాన్ని తీసుకొచ్చి మన హృదయాలలో ఎండ్ చేస్తున్నాడండి, తీసుకొచ్చి కుమ్మరిస్తున్నాడండి మన హృదయాల్లో. కుమ్మరించినప్పుడు అప్పుడు వేరే వారిని మనం ప్రేమించగలుగుతామంట. అప్పటి వరకు మనం వేరే వారిని మనము ప్రేమించలేం. మనము స్వార్థపరులం, మన మంచే కోరుకునేటువంటి వాళ్ళం. దేవుడి ప్రేమకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేయాలనేటువంటి మనసు మంది, అలాంటి స్వభావం ఉన్నటువంటి మనది. మన స్వభావాన్ని పగలగొట్టి, ఈ రాతి హృదయాన్ని పగలగొట్టి మాంసపు హృదయం ఇచ్చి తన ఆత్మను మనలో ఉంచి ఆ ఆత్మ ద్వారా ఆయన ప్రేమను క్రొమ్మరిస్తేనే కానీ మనము సహోదరులను ప్రేమించలేమంట. ఇదంతా జరగాలంటే నువ్వు నిజంగా తిరిగి రక్షించబడితేనే ఇది చేయగలవు. నిజంగా నీకు జీవం ఉంటేనే నువ్వు ఇది చేయగలవు. నిజంగా దేవుడు నీకు కొత్త జన్మనిస్తేనే ఇది చేయగలవు. నిజంగా పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉంటేనే నువ్వు ఇది చేయగలవు, లేకపోతే నువ్వు ఇది చేయలేవు. ఇది దేవుని మూలముగా కలిగేటువంటి ప్రేమ. ఈ ప్రేమ నువ్వు చూపించగలిగితే గనుక నీలో తప్పకుండా నిత్య జీవము ఉంది. నువ్వు దేవుని బిడ్డవే. అసలు నువ్వేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క లక్షణము నీ జీవితంలో నువ్వు చూపించగలిగితే, క్రీస్తులాగా అవటం అంటే ఏంటో చెప్పమంటారా? క్రీస్తును పోలి అవటం అంటే ఏంటో చెప్పమంటారా? ప్రేమించు. ఆయన జీవితం మొత్తం సమ్మరీ ఏంటో చెప్పమంటారా? ప్రేమ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను వేరే వాళ్ళని? నేను వేరే వారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ప్రేమించలేకపోతున్నారో నేను చెప్తాను వినండి. ఎందుకు ప్రేమించలేకపోతున్నారంటే మీకు తండ్రి ప్రేమ తెలీదు. మీకు సిలువలో తన ప్రాణం పెట్టిన దేవుని కుమారుడు ప్రేమ మీకు తెలీదు. అంతేకాదు, ఆత్మైన దేవుని నడిపింపు, ఆత్మైన దేవుని కుమ్మరింపు మీ హృదయాలలో లేదు. అందుకని మీరు ప్రేమించలేకపోతున్నారు వేరే వారిని. ఒక వ్యక్తి నన్ను దాటి వెళ్ళిపోతుంటే నా హృదయం నిండా సంతోషం ఉండాలి. అంతేగాని ఈ వ్యక్తి నన్ను దాటి వెళ్ళిపోతాడా, ఎలాగైనా కిందకి లాగేస్తాను అన్నాడు అనుకోండి. ఏది నీలో క్రీస్తు ప్రేమ? ఏది? నా సహోదరి బాగుండాలి, నేను బాగోపోయినా పర్వాలేదని కోరుకునేది క్రీస్తు ప్రేమ. నా సహోదరుడు బాగుండాలి, నేను బాగోపోయినా పర్వాలేదని కోరుకునేది దేవుని ప్రేమ. చూడండి, దేవుని దగ్గర విస్తారమైన
ధననిధి ఉంది, మీరు కాదు ఇచ్చేది. ఆఖరి గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను. నేను పేదవారికి సహాయం చేస్తున్నాను, నేను లేని వారికి సహాయం చేస్తున్నాను, నా సామర్థ్యమే దీన్ని సంపాదిస్తుంది, నా సామర్థ్యము వల్లనే నేను వేరే వారికి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాము. ఆ, మ్, మీ హృదయం పగలాలి, పగలాలి, ఇంకా పగలలేదు. మీ హృదయం పగలాలి. మీరేం చేయట్లేదు, మీరేం చేయలేరు. సమస్తము ఆయన చేతుల్లోనే ఉంది. భూమి ఆయనదే, భూమిలో ఉన్న సంపద ఆయనదే. నువ్వు నిజంగా ప్రేమించాలని నువ్వు నిర్ణయించిన రోజు, క్రీస్తు లాంటి ప్రేమను చూపించాలని నిర్ణయించుకున్న రోజు, నీ దగ్గరకు సంపద ఎలా తేవాలో దేవుడికి తెలుసు. నీకు తెలియదు, నువ్వు చేయలేవు. నీకు ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. నీ దగ్గరికి నీకు అవసరం ఉందని తెలుసు. నీ హృదయం అరుస్తుంది, అయ్యా నాకు సహాయం చేయాలని ఉంది ఆ బిడ్డకి, నా దగ్గర చేయటానికి లేవు. ఆ పాయింట్ వస్తుంది నిజానికి. ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా కూడా ఆయన ఇస్తాడంట, ఇస్తాడంట. ఈ ప్రేమ మనము చూపించలేకపోవటానికి కారణం ఏంటంటే, మనము దేవుడి ప్రేమను అనుభవించలేదు, మనము క్రీస్తు ప్రేమను అనుభవించలేదు. ప్రేమ మనుషుల వలన కలగదు. ప్రేమకు ఆధారము నేను కాదు, ప్రేమకు ఆధారము ఏ వ్యక్తి కాదు, ప్రేమకు ఆధారము త్రిత్వమైన దేవుడు. మీరు 4వ అధ్యాయంకి రండి. ఇక్కడే ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో ఉన్నాం కదా. 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయం 7వ వచనము ఏమంటాడు చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమిద్దాం, ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. అండర్లైన్ చేసుకోండి, ప్రేమ ఎవరి మూలం కలుగుతుంది? నువ్వు ప్రేమించట్లేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడి ప్రేమను ఇంకా అర్థం చేసుకోలేదు. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. చూసారా? అంటే నువ్వు ప్రేమించావంటే గనక నీలో రక్షణ నిశ్చయత ఉంటుందా, ఉండదా? రక్షణ నిశ్చయత ఏ లెవెల్లో ఉంటుందో తెలుసా అండి? అక్కడ ఒక మాట అన్నాడు, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. ఇట్స్ ఎ స్టేట్మెంట్ అండి. ట్రూ 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 స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే యు హ్యావ్ ఎష్యూరెన్స్. నీకు ఆ రక్షణ నిశ్చయత నీలో ఉంది. చూడండి ఇక్కడ అంటాడు, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ పరచబడెను. తండ్రి ప్రేమ ఏంటి, తండ్రి ప్రేమ ఏంటి అని అడుగుతున్నారు కదా. ఇక్కడ ఉంది చూడండి, తండ్రి ప్రేమ ఏంటో. నేను యోహాను 3:16 చదివాను. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాడు. ఏంటంటే మనము క్రీస్తు ద్వారా జీవించాలని దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడంట. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనం, మనము దేవుని ప్రేమించుతామని కాదు. మనకు ప్రేమించడం అంటే ఏంటో తెలియదు. తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఎప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది దేవుడి పాదాల దగ్గర కూర్చొని, తండ్రి నన్ను ఎంతెందుకు ప్రేమించావు అని చెప్పావు ఎప్పుడన్నా? దేవుని పాదాల దగ్గర కూర్చొని ఎవ్వరితో మాట్లాడకుండా ఏకాంతంగా తండ్రి పాదాల దగ్గర పడి, తండ్రి నా మీద ఎందుకు ఇంత ప్రేమ చూపించావు, ఎందుకు నీ ప్రియకుమారుని నా కొరకు పంపించావు, నీ ప్రేమ నాకు అర్థం కావట్లేదు, ఎంత ప్రేమించావు నన్ను తండ్రి అని తండ్రి పాదాల దగ్గర ఏకాంతంగా కూర్చొని నువ్వు దేవుని సన్నిధిలో గడిపినటువంటి కాలం ఉందా నీ జీవితంలో? లేకపోతే గనక మీరు దేవుడితో సహవాసమే చేయట్లేదు. యూ డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. యూ హ్యావ్ టూ మచ్ హెడ్ నాలెడ్జ్. అది నేను ఎక్కడికి తీసుకెళ్ళదు. ఇదిగోండి, అందుకే మీరు చూసారా, పాస్టర్ గారు లాస్ట్లో ఆశీర్వాదం ఇస్తారు, తండ్రి అయిన దేవుని ప్రేమయు. తండ్రి అయిన దేవుని ప్రేమయు అనే మాట పాస్టర్ గారు అంటానికి కారణం ఏంటో చెప్తున్నాను. కారణం ఏంటంటే ప్రేమకు ఆధారము తండ్రి, ప్రేమకు మొదలు తండ్రి. ఆ ప్రవాహం మొదలవుతుంది తండ్రి దగ్గరే. అందుకే మనము తండ్రిని ఆరాధించాలి, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, తండ్రిని ప్రేమించాలి. ఎందుకంటే తన ప్రియకుమారుడిని మన కొరకు పంపించాడు. ఇందులో ఏముందంట? ప్రేమ ఉంది. చూడండి,
అపోస్తులుడైన యోహానే తండ్రిని గనపరుస్తున్నాడు కదా. ఇప్పుడు యోహానే కదా గనపరుస్తుంది తండ్రి అయిన దేవుడిని. తండ్రి అయిన దేవుడిని గనపరుస్తున్నాడని నాకు ఎలా తెలుసో తెలుసా? కుమారుణ్ణి పంపించాడని చెప్తున్నాడు. కుమారుణ్ణి పంపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడే. తండ్రి అయిన దేవుణ్ణి అపోస్తులుడైన యోహాను అంత గనపరుస్తా ఉన్నప్పుడు మరి నువ్వు గనపరచవా నీ జీవితంలో? నీకు అర్థం కావట్లేదు తండ్రి అయిన దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడి గురించి పాడవా నువ్వు? చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. మన ఆరాధన ఎప్పుడూ కూడా ముగ్గురికి చెందాలి. తండ్రి అయిన దేవుడికి చెందాలి, కుమారుడైన దేవునికి చెందాలి, పరిశుద్ధాత్మైన దేవునికి చెందాలి. కొన్ని సంఘాలైతే ఇంకా ఏకంగా అన్ని పరిశుద్ధాత్ముడే 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 అన్నట్టు వెళ్ళిపోతున్నారు. కొన్ని సంఘాలన్నీ కూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నట్టు వెళ్ళిపోతున్నారు. తండ్రి గురించి మాట్లాడే వాళ్ళే లేరు. పరిశుద్ధాత్మని ఆరాధించడం తప్పు కాదు. ఆరాధించాలనే నేను చెప్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించాలనే నేను చెప్తున్నాను. కానీ తండ్రి అయిన దేవుడిని కూడా ఆరాధించాలి. నువ్వు గొప్ప ఆరాధికుడు అవ్వాలంటే ముగ్గురిని ఆరాధించాలి. వారు ఏం చేశారో ఆరాధన. తండ్రి అయిన దేవుడి ప్రేమను గురించి నువ్వు ఆరాధించాలి. కుమారుడైన దేవుని యొక్క కృప గురించి నువ్వు ఆయన ఆరాధించాలి. పరిశుద్ధాత్ముడు మన కలుగు చేస్తున్న సహవాసం గురించి పరిశుద్ధాత్ముడిని ఆరాధించాలి. ఈ 3 ఏరియాస్లో నువ్వు నిజంగా దేవుడి సన్నిధికి వచ్చి ప్రతిరోజు నీ హృదయం కుమ్మరించకపోతే కనుక తండ్రి అయిన దేవుడిని, కుమారుడైన దేవుడిని, పరిశుద్ధాత్ముడైన దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన దాన్ని తలపోసుకుంటూ నువ్వు ఆరాధన చేయకపోతే, సహవాసం చేయకపోతే నీ హృదయంలో ప్రేమ ఎలా కుమ్మరించబడుతుంది? నువ్వెలా ప్రేమించగలవు వేరే వారిని? నువ్వు ప్రేమించలేవు. వేరే వారిని నువ్వు ప్రేమించాలంటే ప్రేమకు ఆధారమైనటువంటి దేవుడితో సహవాసం చేసేటువంటి అనుభవమే నీకు లేకపోతే నువ్వు వేరే వారి కష్టము నీ కష్టంగా నువ్వు తీసుకోలేవు. ఎప్పటికీ తీసుకోలేవు. వాళ్ళ కోసం నువ్వు బ్రతకలేవు. వాళ్ళ కోసం నువ్వు పరిగెట్టలేవు. కాబట్టి ఈ ఆజ్ఞను నెరవేర్చడం అనేటువంటిది నా మీద లేదు, మీ మీద లేదు. ఆజ్ఞను నెరవేర్చాలి. నేను ఎలాగైనా ఈ ఆజ్ఞను నెరవేర్చాలి. నా శక్తి అంతా వాడతాను, నా బలం అంతా వాడతాను. నువ్వేం వాడలేవు. నీకేం తెలియదు, నీకేం చేత కాదు. నేను ఇందాక నుంచి చెప్తున్నాను. నీ బలంలో లేదు ప్రేమ, నీ శక్తిలో లేదు ప్రేమ. ప్రేమ పరిశుద్ధాత్ముడు కుమ్మరిస్తే వచ్చేటువంటిది, తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన దేవుడి నుంచి వచ్చేది. కాబట్టి ఈ ఆజ్ఞను నెరవేర్చాలంటే మనము నెరవేర్చలేము. ఏ మనిషి కూడా నెరవేర్చలేడు. నెరవేర్చాలంటే నువ్వు తిరిగి జన్మించబడాలి, నీలో జీవం ఉండాలి, నూతన హృదయం ఉండాలి, దేవుడు తన ఆత్మను నీలో పెట్టాలి. నీలో పెట్టి ఈ సత్యమంతా అర్థమయ్యి, ఓ నా ప్రేమ దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది, కానీ నాలో ప్రేమ లేదు అని అర్థం చేసుకున్న రోజు మాత్రమే నువ్వు నిజంగా వేరే వారిని ప్రేమించగలవు. యు ఆర్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్. యు ఆర్ ఎ మూన్, యు ఆర్ నాట్ సన్. మనము సూర్యుడు కాదు, మనం చంద్రుడు. వి రిఫ్లెక్ట్ గాడ్స్ లైట్, వి రిఫ్లెక్ట్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమను మనము వేరే వాళ్ళకి చూపిస్తాం. ఎప్పుడైతే మీరు చూపించారో అప్పుడు మీలో ఏముంది? మీరు నిజంగా రక్షించబడ్డారు. మీరు నిజంగా రక్షించబడ్డారు. రక్షణ నిశ్చయత గురించి, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి నేను ఈరోజు మొట్టమొదటి లక్షణం చెప్పాను. 7 లక్షణాలు ఉంటాయి అన్నాను కదా. 7 లక్షణాల్లో ఫస్ట్ లక్షణము నేను ఈరోజు మీకు చెప్పాను. ఇంకా 6 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 లక్షణాలను కూడా మనం జాగ్రత్తగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. వెరీ ఇంపార్టెంట్. ఒక క్రిస్టియన్ లైఫ్కి మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలను కూడా మనం జాగ్రత్తగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను చెప్పిన మెసేజ్ కూడా ఒకవేళ మీకు అర్థమైంది అనుకోండి, మీ హెడ్ని రీచ్ అయింది అనుకోండి, సరిపోదు. అంటే మీ తల దగ్గరికి వచ్చింది అనుకోండి, నేను చెప్పింది మీకు మొత్తం అర్థమైంది. అర్థమైతే సరిపోదు. మీరు ఏం చేయాలో తెలుసా? నాకు అర్థమైంది. నాకేం అర్థమైందంటే నేను సహోదరులను, నా సహోదరిని ప్రేమించట్లేదని అర్థమైంది. దేవుడు కోరుకుంటున్న విధంగా, ప్రేమించాల్సిన విధంగా నేను ప్రేమించట్లేదని నాకు అర్థమైంది. మీకు అర్థం కాలేదా? మీకు అర్థం కాలేదా మీరు ప్రేమించట్లేదని? మీకు ప్రేమించట్లేదని అర్థమైంది కదా. అర్థమైనప్పుడు
మీరేం చేయాలి? మీరేం చేయాలంటే, నేను ప్రేమించలేకపోవడానికి కారణము, ఇన్ని రోజులు నాకు దేవుడి ప్రేమ అర్థం కాలేదు. నాకు క్రీస్తు ప్రేమ అర్థం కాలేదు. ఈ ప్రవాహం అక్కడి నుంచి వస్తుందని నాకు తెలియలేదు. నాలో నుంచి నేను ప్రేమను పుట్టించాలని ప్రయత్నం చేశాను కాబట్టి, నేను చేయలేకపోయాను. నన్ను క్షమించు ప్రభువా! ఈరోజు నుంచి నేను ఆత్మైన దేవుడి మీద ఆధారపడతాను. ఆధారపడి తండ్రి ప్రేమను ధ్యానిస్తాను. కుమారుడైన దేవుని ప్రేమను ధ్యానిస్తాను. ధ్యానించి నేను నా సహోదరిని, నా సహోదరుని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ప్రయత్నము చేస్తాను అనేటువంటి ఆ నిర్ణయము తీసుకొని మీరు వెళ్ళండి. మీరు నిర్ణయము తీసుకోకుండా ఎళ్ళారనుకోండి ఇక్కడి నుంచి, ఏం జరుగుతుందో తెలుసా? ఇది ఒక మెసేజ్, ఒక జ్ఞానాన్ని సంపాదించిన మెసేజ్ అయి మిగిలిపోతుంది గానీ, మీ జీవితాల్లో ఫలించదు. ఫలించాలంటే, ఈ ఫలించడానికి మీరు చేయాల్సిందేంటంటే, మీరు దేవునితో సహవాసము చేయండి. తండ్రి అయిన దేవునితో సహవాసం చేయండి. కుమారుడైన దేవునితో సహవాసం చేయండి. పరిశుద్ధాత్మనితో సహవాసం చేయండి. ఈ సహవాసం అంతటిని గూడా, ఈ ఫెలోషిప్ అనేటువంటి మొత్తం ఈ యాక్టివిటీని అంతటిని గూడా ప్లాన్ జేసి ఎక్సలెంట్‌గా ఎగ్జిక్యూట్ చేయగలిగింది గాడ్ ద హోలీ స్పిరిట్ ఒక్కడే. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు మాత్రమే నిన్ను తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలడు. పరిశుద్ధాత్ముడు మాత్రమే నిన్ను క్రీస్తు దగ్గరికి, సిలువ దగ్గరికి తీసుకెళ్ళగలడు. పరిశుద్ధాత్ముని యొక్క ప్రాముఖ్యమైన పని సహవాసము. మనము దేవునితో సహవాసం చేయటానికి దేవుడు మనలో తన ఆత్మను ఉంచాడు. ఆ ఆత్మైన దేవుని సహాయము నువ్వు అడిగితేనే గాని నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళలేవు. తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళలేవు. నీకు సిలువ అసలు నువ్వు పాపివని అర్థం కావాలంటేనే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఒప్పించాలి నువ్వు పాపివని, నువ్వు చేయలేకపోతున్నావని. ఆయన తన ఆత్మనే మనలో ఉంచాడు. ఆ సహవాసము మీకు మొత్తము చేయగలిగినటువంటి పరిశుద్ధాత్ముడి మీద మీరు ఆధారపడితే గనక, ఈ ప్రేమను మీరు వేరే వాళ్ళకి చూపించగలరు. లేకపోతే మీరు ఈ ప్రేమను వేరే వాళ్ళకి చూపించలేరు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను.